నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ప్రస్తుతం గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడు కొనొచ్చా? కొనకూడదా? మరి రాబోయే రోజుల్లో ఇంకా ఏ విధంగా ఉండబోతున్నాయి? ఇప్పుడు తగ్గుతున్నాయా? పెరుగుతున్నాయా? అని పూర్తి వివరాలైతే చూద్దాము. అయితే ఇక వీడియోలోకెళ్తే గనక మనకి గోల్డ్ గురించి ఒక్కసారి మాట్లాడుకుంటే, సిల్వర్ గురించి మాట్లాడుకునే ముందు మనం బంగారం ధరల గురించి మాట్లాడుకుంటే గనక మనం కొంచెం కొనేందుకైతే మనకు పాజిటివ్‌గానే కనిపిస్తుందని చెప్పుకోవాలి. ఎప్పుడైతే మనకు ఒక 3, 4 డేస్ నుంచయితే మనకి ఎక్కువ కనిపిస్తుందని చెప్పుకోవాలి. ఎప్పుడైతే మనకి క్రూడ్ ఆయిల్ రేట్ పెరుగుతుందో, క్రూడ్ ఆయిల్ స్టాక్ ఎప్పుడైతే మనకి చాలా ఎఫెక్ట్ అనేది కనిపిస్తూ ఉందో, ఆటోమేటిక్‌గా మనకి ఇక్కడ గోల్డ్ రేట్ అనేదైతే కొంచెం తగ్గుతూ అయితే వస్తూ ఉంది. అయితే ముఖ్యంగా మనకి ఇక్కడ ఏంటంటే పాయింట్ మనకి ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ రేట్ అనేది పెరుగుతూ ఉంటుందో ఆటోమేటిక్‌గా మనకిక్కడ క్రూడ్ ఆయిల్ ఎప్పుడైతే ఏదైతే డిమాండ్ అనేది కూడా పెరుగుతూ ఉంటుందో ఆటోమేటిక్‌గా మనకిక్కడ గోల్డ్ రేట్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనకి డాలర్ రేట్ గాని, మనకు రూపీ ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతూ ఉంటుందో ఆటోమేటిక్‌గా ఇక్కడ గోల్డ్ అనేది తగ్గుతూ ఉంటుంది. మరి ఇంత తగ్గుతూ ఉంటుందని అంటున్నారు కదా! మరి ఎంతవరకు తగ్గింది అని అంటే గనక యెస్, మనకి వార్ ఎప్పుడైతే కామ్ అయిందో, ఏదైతే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వార్ ఎప్పుడైతే కామ్ అయిందో అప్పుడు మనం చూసాం. అప్పటి నుండి ఇప్పటి వరకైతే 1,56,000 వరకైతే పెరగడం జరిగింది. అంటే మనకి 1,32,000 వరకైతే తగ్గడం జరిగింది. ఎప్పుడు మనకి వార్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఎండింగ్ వరకైతే అంత తగ్గడం అయితే జరిగింది. మళ్ళీ కొంచెం కామ్ అయిన తర్వాత మనకి 1,52,000 నుంచి లక్ష యా 56,000 దాకా 24 క్యారెట్ గోల్డ్, 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసి అంతవరకైతే పెరగడం జరిగింది. కానీ ఇప్పుడు మనం ఒక వారం రోజుల నుంచి చూసుకుంటే గనక ఒక 3, 4 డేస్ నుంచి చూసుకుంటే మనకి మళ్ళీ కొంచెం పాజిటివ్‌గా కనిపిస్తుంది గోల్డ్ కొనేందుకైతే. ఎందుకంటే మనకి ఫారెన్‌లో అక్కడ డిమాండ్ అనేది ఎక్కువ పెరుగుతుంది. క్రూడ్ ఆయిల్ రేట్ కూడా ఎక్కువ పెరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్‌గా మనకి ఇక్కడ గోల్డ్ అనేది తగ్గుతూ ఉంది. మరి ఎంతవరకు తగ్గిందంటే గనక మనకి 56,000 నుంచి మళ్ళీ కొంచెం తగ్గడం అయితే జరిగింది. ప్రస్తుతం వచ్చేసి రూ. 52,350 అయితే ఉంది ఈ రోజుకి. మరి ఇప్పుడు ఇది మంచి ప్రైజేనా అంటే యెస్. మనకి ఏదైతే 1,60,000 నుంచి 1,65,000 వరకి ఆ రేంజ్‌లో మనం చూసామో ఎప్పుడైతే వారికి ముందు అంతవరకైతే చూసాం. దాంతోని కంపేర్ చేసుకుంటే గనక ఇది కొంచెం బెటరే కాబట్టి మినిమమ్ ఒక 10,000 అయినా మనకి ఇక్కడ ప్రాఫిట్‌లోనే కనిపిస్తుంది కాబట్టి ఇది కొంచెం మంచి ప్రైస్ అనే చెప్పుకోవాలి. మరి ఇంకా తగ్గే ఛాన్సెస్ లేవా అంటే గనక మనకైతే కొంచెం ఒక 20% అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మనకి ఇంకా వార్ పూర్తిగా కామ్ అయిపోలేదు కాబట్టి అదే విధంగా క్రూడ్ ఆయిల్ ఎఫెక్ట్ కూడా కనిపిస్తుంది కాబట్టి మనకి ఒకవేళ గనక క్రూడ్ ఆయిల్ రేట్ గనక పెరిగితే మార్కెట్‌లో ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రకారం క్రూడ్ ఆయిల్ రేట్ గనక పెరిగితే ఆటోమేటిక్‌గా మనకి ఇక్కడ గోల్డ్ రేట్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇవి రేర్ అన్నమాట. అంటే మినిమమ్ ఓన్లీ 20% వరకే మనకు తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. 80% వరకు మనకి పెరిగే ఛాన్సెసే ఉన్నాయి. ఎందుకంటే మనకి ఇప్పుడు మళ్ళీ అంత పెద్ద వార్ జరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తలేవు. అదే విధంగా మనకి ఇప్పుడు క్రూడ్ ఆయిల్ రేట్ పెరిగే ఛాన్సెస్ కూడా మరీ టూ మచ్ ఏం కనిపిస్తలేవు. అంటే ఒక 20% మాత్రమే కనిపిస్తున్నాయి కాబట్టి చూడొచ్చు. అంటే మనకి 1 వీక్ నుంచయితే కొంచెం తగ్గే అవకాశాలే కనిపిస్తున్నాయి కాబట్టి ఒక 1 వీక్ అయితే కొంచెం తగ్గే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. దాని తర్వాత మళ్ళీ పుంజుకునే అవకాశాలైతే ఉన్నాయి. తర్వాత మనకి ఒక 1 వీక్, 10 డేస్ తర్వాత మళ్ళీ పెరిగే అవకాశాలే ఉన్నాయని చెప్పేసి కూడా గోల్డ్ అనలిస్ట్‌లు మనకి నిపుణులు కూడా చెప్తున్న ప్రకారం అయితే మనమైతే చూస్తూనే ఉన్నాం. ప్రెజెంట్ మనకి 24 క్యారెట్ గోల్డ్, 1 గ్రామ్ గోల్డ్ వచ్చేసి అయితే మనకి ప్రెజెంట్ అయితే 15,000 రేంజ్‌లో అయితే ఉంది. రూ. 15,235 అయితే ఈ రోజుకైతే ఉంది. అదే విధంగా మరి 22 క్యారెట్ గోల్డ్, 10 గ్రామ్స్ గోల్డ్ ఏ విధంగా ఉంది అని ఒక్కసారి మనము చూస్తే గనక 22 క్యారెట్ గోల్డ్ కూడా మనకు ఎప్పుడైతే వార్ జరిగిందో ఆ వార్ మధ్యలో చూసామో అది కూడా మనకి 1,23,000 వరకైతే తగ్గడం జరిగింది. అలాంటిది ఇప్పుడు ప్రెజెంట్ ఈ రోజుకొచ్చేసరికి మనకి 1,39,000 ఆహ్, 1,39,650 రూపాయలైతే ఈ రోజుకుంది. 1,39,650 రూపీస్ అయితే ఈ రోజుకైతే ఉంది. నిన్నటితో కంపేర్ చేసుకుంటే ఇది కూడా మనకి ఒక 350 రూపీస్ అయితే తగ్గడం అయితే జరిగింది. అంటే మనకి రోజు డైలీ మరి ఎంతగా తగ్గకపోయినా గానీ ఒకరోజు 500 కానీ అంటే 0.5% అలా అయితే మనకి తగ్గుకుంటూ అయితే వస్తూ ఉంది. ఒక కొంచెం పాజిటివ్‌గానైతే కనిపిస్తుంది. ఇది ఎంతవరకు ఉండొచ్చు అంటే గనుక ఒక 1 వీక్ వరకైతే ఉండొచ్చు. కానీ ఒకవేళ ఇన్ కేస్ గనుక మనకి వార్ ఎక్కువ అవుతే గనుక ఆటోమేటిక్‌గా కొన్ని ఎఫెక్ట్ అయితే అవుతూ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్‌గా వేరే వాటి మీద డిమాండ్ అనేది ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. సప్లై అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. సప్లై అనేది తగ్గిపోతూ ఉంటుంది. అండ్ రేట్స్ అనేటివి ఆటోమేటిక్‌గా పెరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడేంటంటే మెయిన్ పాయింట్ గోల్డ్ మాత్రం తగ్గుతూ ఉంటుంది. ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ రేట్ పెరుగుతూ ఉంటుందో ఆటోమేటిక్‌గా గోల్డ్ మాత్రం తగ్గుతూ ఉంటుంది. అండ్ మనకి ఎప్పుడైతే డాలర్ రేట్ బలపడుతూ ఉంటుందో, రూపీ స్ట్రాంగ్ అవుతూ ఉంటుందో ఆటోమేటిక్‌గా ఇక్కడ గోల్డ్ రేట్ అనేది తగ్గుతుంది. ఇక్కడ జరిగేది కూడా అదే. మనకి ఎప్పుడైతే వార్ ఇంకా మనకిప్పుడు వార్ మొత్తం పూర్తి కామ్ అయిపోలేదు కాబట్టి మనకి ఒకవేళ గనుక ఆ వార్ ఇంకా పెద్దగా అవుతే గనుక ఇంకొంచెం తగ్గే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకొక 1 వీక్ అయితే ఈ వార్ ఇలానే కొనసాగేలాగా ఉంది కాబట్టి
కాబట్టి అంటే ఇప్పుడు కామ్ ఉన్నప్పటికీ ఇంకా ఇలానే కొంచెం ఏదైతే రేంజ్‌లో నడుస్తుందో అదే రేంజ్‌లో కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ వారం కొంచెం తగ్గే అవకాశాలున్నాయి. అంటే ఇప్పుడు మనకి 1,50,000 ఏదైతే 24 క్యారెట్ 10 గ్రామ్స్ గోల్డ్ ఏదైతే ఉందో సో 1,52,000 ఇప్పుడు అది కాస్త ఒక 1,45,000 అయితే రావచ్చని జెప్పేసయితే మనకి గోల్డ్ అనలిస్ట్‌లు అయితే చెప్తున్న ప్రకారం మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా మనకి నిన్నటితోని కంపేర్ చేసుకుంటే నిన్న 1,40,000 ఆ రేంజ్‌లో ఉంటే ఈరోజు కొంచెం తగ్గడం అయితే జరిగింది. ఏది మనకి 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసి. సో మరీ ఒకవేళ బాగా అవుతే గనక మరీ ఎక్కువ తగ్గుతుందా అంటే గనక సో మరీ ఎక్కువ తగ్గకపోవచ్చు. ఇప్పుడు మొన్నటి వరకైతే ఏదైతే చూసామో అంటే వారం మధ్యలో 1,27,000 ఆ రేంజ్‌లో అయితే చూసామో సో అంతే వరకైతే తగ్గొచ్చు. అంటే 1,25,000 నుంచి 1,30,000 వరకైతే తగ్గొచ్చు. కానీ ఇప్పుడు మరీ అంత పెద్దగా అయ్యే ఛాన్సెస్ ఏం మనకు కనిపిస్తలేవు కాబట్టి సో కొంచెం ఈ మధ్య ఈ రేంజ్‌లో అయితే కనిపిస్తూ ఉంది. ఇక సిల్వర్ విషయానికొస్తే సిల్వర్ గూడా మనము జూసాము. ఏది 2,20,000 వరకైతే జూసాము వార్ మధ్యలో. ఇప్పుడు అదొచ్చేసి గూడా 2,65,000 రేంజ్‌లో అయితే ఉంది. సో 10 గ్రామ్స్ మనకి 1000 గ్రామ్స్ సిల్వర్ వచ్చేసి 2,65,000 చేంజ్ అలా మనకైతే కనిపిస్తూ ఉంది. సో అది గూడా కంపేర్ చేసుకుంటే సో అది గూడా కొంచెం తగ్గుతూనే వస్తుంది. అంటే మనకి దాదాపు వార్ ఎప్పుడైతే కొంచెం కామ్ అయిందో 1,50,000 నుంచి 1,70,000 ఆ రేంజ్‌లోనే మనకైతే కనిపిస్తుంది. నిన్న జూసుకుంటే గనక 1,70,000 ఉంది. సో సారీ 2,70,000 ఉంది. 2,70,000 నుంచి మనకి ఇప్పుడు చూసుకుంటే గనక 2,65,000 మధ్యలో ఆ రేంజ్‌లో అయితే కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు గోల్డ్ వచ్చేసి మనకి సిల్వర్ వచ్చేసి అయితే 1000 గ్రామ్స్ సిల్వర్ 2,00,000 మనకి 65,000లో అయితే ఆ రేంజ్‌లో అయితే ఉంది. అది కూడా కొంచెం తగ్గే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి గానీ, ఇప్పుడు అది కూడా ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో, ఎవరైతే కొందాం అనుకుంటున్నారో వారికి కూడా మంచి ఒక ఛాన్స్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనం గతంలో చూసాము సిల్వర్ అనేది 4,00,000 వరకు కూడా ఎళ్ళిన రేంజ్ మనం చూసాము. అలాంటిది ఇప్పుడు సిల్వర్ కూడా సో ఒక మంచి రేంజ్‌లోనే ఉంది కాబట్టి అంటే అది కూడా మళ్ళీ పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి, సో ఇప్పుడు కొనడానికి మాత్రం ఒక మంచి ఛాన్స్, మంచి టైం అనేది చెప్పుకోవాలి. అండ్ గోల్డ్ కూడా అదే విధంగా మనకి మళ్ళీ కొంచెం పెరిగే అవకాశాలున్నాయి గాబట్టి అదే మంచి ఛాన్స్ మరి అదేంటి చాలామంది తగ్గే అవకాశాలు గూడా ఉన్నాయంటే గనక ఎప్పుడు అనంటే మనకి కేవలం 20% మాత్రమే తగ్గే ఛాన్స్. ఎప్పుడంటే ఇదే మనకి ఒక వార్ గనుక ఎక్కువ అవుతే గనక ఆటోమేటిక్‌గా క్రూడ్ ఆయిల్ రేట్ పెరుగుతాయి. అదే విధంగా ఇంకొకటేంటంటే మెయిన్ పాయింట్ యుక్రెయిన్ లాంటి కొన్ని కంట్రీస్ మన భారత్‌కి సేల్ చేస్తున్నట్టయితే తెలుస్తూ ఉంది. కొన్ని కొంచెం గోల్డ్ అయితే. సో, అప్పుడు మనకి ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రకారం దాంతో కంపేర్ చేసుకొని ఏదైనా కొంచెం తగ్గితే తగ్గొచ్చు. మరీ పూర్తిగా తగ్గకపోవచ్చు. ఎందుకంటే ప్రైజెస్ ఆర్ డిసైడెడ్ బై ఇంటర్నేషనల్ మార్కెట్ గాబట్టి, సో, ప్రతి ఒక్క మనకి రేట్ అనేది ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రకారం తీసుకొనే మనకి భారత్‌లో ఎంత సేల్ చేయాలనేది ఒక డిసైడ్ అవుతుంది కాబట్టి, అది డాలర్ రేట్ ప్రకారమే. సో, అదన్నీ చూసుకొనే మనకి తగ్గడం అయితే జరుగుతూ ఉంది. సో, ఇక్కడ మనకేంటంటే మెయిన్‌గా 20% తగ్గే అవకాశాలుంటాయి. 80% మనకు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఫైనల్‌గా అయితే మనకి 1,60,000 నుంచి 1,60,000తోని కంపేర్ చేసుకుంటే గనక ఇదొక మంచి రేంజే గాబట్టి, ఎవరైతే కొందాం అనుకుంటున్నారో వాళ్ళు కొనుక్కోవచ్చు ఇప్పుడైతే. మరి అంటే ఇప్పుడు 5,00,000, 10,00,000 ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకుంటున్నారో ఒక 10,00,000 వాళ్ళు అట్‌లీస్ట్ ఒక 3,00,000 గూడా ఇన్వెస్ట్ జేయొచ్చు ఇప్పుడు. దాని తర్వాత మళ్ళీ కొద్ది రోజుల తర్వాతే మళ్ళీ తగ్గుతే గనక అప్పుడు కొంచెం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో చూసారు కదా! గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్ఫర్మేషన్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ లైఫ్ ఛానెల్.